అందించడానికి వచ్చేస్తున్నారు అందరూ ABL మదర్స్ టీమ్. మొగుడు చెప్తే వినాలి, ఒక మహారాజుకు జై అనాలి. మొగుడు చెప్తే వినాలి, ఒక మహారాజుకి జై అనాలి. ఏమో కాఫీలో షుగర్ ఎక్కువై వేడిగా ఉండాలి. ఏమండోయ్ కాఫీ షుగర్ ఎక్కువేయండి. ఆల్రెడీ కాఫీ వేడిగా ఉంటుంది కాబట్టి హాఫ్ గ్లాస్ తీసుకురండి చాలు. నన్ను కాఫీ పెట్టమంటావా? అదేదో కిట్టు పెట్టమంటే ఫీల్ అయిపోతున్నానంటే కాఫీగా పెట్టమన్నాను. పెళ్ళైన కొత్తలో అభి టీంలో ఆదిలా ఎంత వినయంగా ఉండేదండి, ఇప్పుడు టీమ్ లీడర్ లా బిహేవ్ చేస్తున్నావేంటే? ఇప్పుడు కాఫీ పెడతావా లేదంటే ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేస్తావా? రెండిట్లో ఏదో ఒకటి నువ్వు డిసైడ్ చేసుకో. కాఫీ బెటర్. అమ్మో ఇప్పుడే ఇది ఇలా ఉందంటే ఇంకో 4 నెలలు పోతే నన్ను అంట్లు తోమించి బట్టలు ఉతికించి నా సైంటిస్ట్ పని కాస్త పాకి పని చేసేలా ఉందండి. ఇంతకు నేను ఎవరో చెప్పలేదు కదా బాబు గారు, నేను ఒక సైంటిస్ట్ అండి. రోబోలు తయారు చేస్తుంటాను. ఈ రోబో కూడా నేను తయారు చేసిందే, యాంకర్ రోబో. కూర్చోమంటే కూర్చుంటది, నిల్చోమంటే నిల్చుంటది, నవ్వమంటే నవ్వుతుంది. అసలు భార్యల కంటే రోబోలే చాలా బెటర్ బాబు గారు. భార్యకి తిండి పెట్టాలి, వండి పెట్టాలి. భార్య చీరలు అడుగుతుంది, నగలు అడుగుతుంది. రోబోకి చిప్పు పెడితే సరిపోతుంది. నేను ఒక రోబో తయారు చేస్తాను బాబు గారు. ఆ రోబోని మీకు పరిచయం చేస్తాను ఈ రోజు. సన్నీ లియోన్. అబ్బో My name is Sunny Leon. Speed 1 terahertz, memory 2 gigabytes, and size 36, 24, 36. సన్నీ లియోన్ ఒక గ్లాస్ లో వాటర్ తీసుకురా. Okay. చూసారా ఎంత స్పీడ్ గా పనిచేస్తుందో? అదేంటి నేను వాటర్ అడితే నాప్కిన్ తెచ్చావు? ఇది తాగిన తర్వాత మూతి తుడుచుకోవడానికి. వావ్, ఒక్క పని చెప్తే 2 పనులు చేస్తుంది. 1+1 ఆఫర్. సన్నీ లియోన్ కాస్త చెయ్యి నొప్పి పెడుతుంది, నొక్కవా? ఆ చేయి కూడా ఇవ్వండి. ఒక్క పని చెప్తుంది. దిస్ ఈజ్ మై రోబో. రోబోని ఆడదాన్ని తీసుకొచ్చారంటే మొగాన్ని తీసుకురావచ్చుగా. మా గురువు గారు వసీకర్ చిట్టి అని ఒక రోబోని తయారు చేశారండి. అది వాడి లవర్ ని లేపుకెళ్ళిపోయింది. అందుకే అప్పటి నుంచి మా సైంటిస్టులు అందరూ లేడీ రోబోని మాత్రమే తయారు చేస్తున్నాం. ఒక రోబోని తీసుకొచ్చింటే ఎంత బాగుండేది. ఏంటే అట్లా ఫీల్ అవుతున్నావు? అంటే ఐరన్ గా ఉంటుంది కదా, స్ట్రాంగ్ గా ఉంటుందని. ఏంటి బాగా డిసప్పాయింట్ అయినట్టున్నావు మగ రోబో లేదని? కోరత కోప్ పగిలిపోద్ది. రోబో వేడి వేడిగా ఉప్మా రెడీ చేసి తీసుకురా. ఓకే బాస్. చూడవే, చూసి నేర్చుకో. అప్పుడే రెడీ చేసావా? తినిపించు. ఆ ఉప్మా ఏదో మామఖాన్ కూడా కొట్టచ్చుగా. కొట్టేస్తుంది. ఇప్పుడు చెప్తున్నాను, ఇంట్లో ఉంటే అదైనా ఉండాలి, నేనైనా ఉండాలి. తెలుసుకోండి మీరే. అంత మాట అంటావేంట? నువ్వు లేకపోతే నేను ఎంత హ్యాపీగా ఉంటాను లక్ష్మి, ఎంత హ్యాపీగా ఉంటాను. నీకంటే నా సన్నీ లియోనే ముఖ్యమే. ఇదిగో నేను ఇప్పుడు మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా. పుట్టింటి కాకపోతే పక్కింటి కూడా వెళ్ళిపోవే, ఎవడు ఆపుతారా నిన్ను? జుట్టు కొరిగితే మళ్ళీ పెరుగుతుంది, భార్య పోతే ఇంకో భార్య వస్తుంది. పోవే, నాకు నా సన్నీ లియోనే ముఖ్యము. అవును, నా పెళ్ళాం వెళ్ళిపోయింది అంటే దానికి ఫీలింగ్స్ ఉన్నాయి, దీనికి ఫీలింగ్స్ లేవు, అంతే కదా? అంటే దీనికి ఫీలింగ్స్ రావాలంటే చిప్పేస్తే సరిపోతుంది. నీకు ముదిరిందిరో సన్నీ లియోన్. అర్థం కాలే, అర్థం కాలా, అర్థం కాలా. ప్రపంచంలో పెద్ద పెద్ద మహాన్ భావులే ఆడదాన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఆఫ్టర్ ఆల్ మిషన్ నీకేం అర్థమైపోతుంది? ప్రకృతి, ఫీడెడ్. వంటలు, ఫీడెడ్. ప్రపంచం, ఫీడెడ్. అన్ని ఆల్ ఫీడెడ్. ఓకే. ఈ రోజు నుంచి నువ్వు నా పెళ్ళాం, నేను నీ మొగుడు. ఓకే. తెలివైన ఆడదానిలో ఉండు. తెలివిగా ఉండాలా, ఆడదానిలా ఉండాలా? ఏంటి? సరే ఇవన్నీ కాదు కానీ ముందు అన్నం పెట్టి నాకు. ఓకే. ఏం చేస్తున్నావే? మేకప్. మేకప్. రోబోలు కూడా మేకప్ వేసుకుంటాయా? రోబోలు మేకప్ వేసుకోవు, కానీ అమ్మాయిలు వేసుకుంటారు. ఆడదానిలా ఉండమన్నావు కదా. అక్కి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నేను చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోని నీకు నేను తీసిపోను, నా సంగతేంటి తెలుసుకోవా, పోను పోను. సరే గానీ వెళ్ళి నీళ్ళు తీసుకురా. నేను నీళ్ళు తీసుకురావాలంటే నెక్లెస్ కొని ఇవ్వాలి. నీళ్ళు అడిగితేనే నెక్లెస్ అందంటే టిఫిన్ బట్టంటే టైటానిక్ షిప్ అడుగుతేమో. ఎంతసేపు అద్దాన్ని పట్టుకొని కూర్చుంటావా? ఎద్దు ఎద్దు అన్నావంటే గుద్దుతా. నన్నే గుద్దుతావా? గుద్దుతా అంటావేంట్రా?
దీన్ని రాంగ్ డైవర్షన్ చేయాలంటే దీన్ని చెప్పు తీసేద్దామా? నేను కిట్టి పార్టీకి వెళ్ళొస్తా. కిట్టి పార్టీ. రోబోలు కిట్టి పార్టీ కూడా వెళ్తాయా? రోబోలు వెళ్ళవు, ఆడవాళ్ళు వెళ్తారు. ఎంత ఆడదానిగా మారినా నీ రోబో నరక మాత్రం మారలేదే. ఇంక పారు. అబ్బా అమ్మా ఇప్పుడు దీనికంటే నా భార్య బెటర్ సార్. అది గుద్దుతే తిన్న ఇడ్లీలు బయటకు వచ్చేది, ఇది గుద్దుతే ఉన్న కిడ్నీలు బయటకు వస్తున్నాయి సార్. ఎలాగైనా దాని చిప్పు తీస్తా, ఫీలింగ్స్ రాకుండా చేస్తా. ఏమండి ఆ. వంట చేశారా? చేశాను. ఓకే, నాకు డిన్నర్ రెడీ చేయండి. ఓకే. ఏంటి సన్నీ లియోన్ ఏం చేస్తున్నావు? అత్తారింటికి దారేది సీరియల్ చూస్తున్నాను. ఏమైంది ఏడుస్తున్నావు? అత్త రాచి రంపాన పెడుతుంది కోడల్ని. రోబోలు కూడా ఏడుస్తాయా? రోబోలు ఏడవు, ఆడవాళ్ళు ఏడుస్తారు. రిమోట్ ఇవే నీ సీరియల్, నువ్వు నా క్రికెట్ ఛానల్ చూసుకునే టైం అయింది. ఆడదానికి అస్త్రాలైన సీరియల్ నే మారుస్తావా? నిన్ను వదలను. సీరియల్ చూడు. ఆల్ రైట్. చిప్పు ఏం చేస్తున్నావు? చిప్పు తీద్దామని. నీ మీద గృహహింస కేసు పెడతాను. రోబోలకు గృహహింస కూడా తెలుసా? రోబోలకు తెలియదు, ఆడవాళ్ళకు తెలుసు. మీ మీద, మీ అమ్మ నాన్న మీద, మీ చెల్లి తమ్ముడి మీద కూడా పెడతాను. వాళ్ళు ఏం చేశారు? కేసు స్ట్రాంగ్ గా ఉంటుందని. అమ్మో రాంగ్ డైవర్షన్ అయిపోతాను. దీన్ని లవ్ మూడ్ లోకి తీసుకొస్తా. ఇనుములో హృదయం ఒలిచెనే ముద్దిమంటూ నిన్నే వలచెనే. ఇనుములో హృదయం ఒలిచెనే ముద్దిమంటూ నిన్నే వలచెనే. ఏమండి పదండి రూమ్ లోకి వెళ్దాం. కాపురం చేయాలిగా. మీరేంటి సిగ్గా అలా చూస్తున్నారు? ఏం చేస్తున్నా? సిగ్గుపడుతున్నాను. నేను రూమ్ సెట్ చేస్తాను, వచ్చేయండి. ఇవన్నీ కాదు, ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, ఆడదానితోనే కొట్టాలి. ఫోన్ చేస్తాను నా వైఫ్ కి. ఏమో లక్ష్మి ఎక్కడున్నావే? తొందర రావే ప్లీజ్. మళ్ళీ రమ్మన్నావేంటి? రోబో నాకు రంకమ్మ కూడా అయ్యేలా ఉన్నాడే. అయితే నేను చెప్పినట్టు అన్ని చేస్తావా? అన్ని చేస్తా. ఏమండి రూమ్ రెడీగా ఉంది, పదండి. ఎవత్తివే నువ్వు నా మొగుడు చేపట్టుకున్నావు? నువ్వెవత్తివే నా మొగుడిని నీ మొగుడు అంటున్నావు? ఆయన ముందు నాకు మొగుడు, తరువాత నీకు మొగుడు, అర్థమైందా? నాకు అన్యాయం జరిగింది. రోజా గారు నాకు న్యాయం చేయండి. రోజా గారు నీకెందుకు న్యాయం చేస్తారు? నీకెలా తెలుసు? టీవీలో చూశాను. అబ్బో నువ్వు ఇప్పుడు చెప్పగానే రోజా గారు నీకు న్యాయం చేసేస్తారు. ఇక్కడ ఆవిడ మనసు ఎలా కరుగుతుందో నాకు తెలుసు. అక్క దొంగ కొడుకు రోజు మోసం చేస్తాడు అక్క. నన్ను చేసుకున్నా అక్క. అయినా చీప్ గా చిప్పు పెట్టుకుంటే మాత్రం ఎవరు పెళ్ళాలైపోరు. ఆయన నాకు తాళి కట్టాడే. నాకు చిప్పు పెట్టాడే. ఇదిగో నా తాళి. ఇదిగో నేను చిప్పు. బ్యాటరీ డౌన్. ఏమే చిప్పు ఒకసారి చేయవే. ఇంట్లో చాలా పనులు మిగిలిపోయినాయి, లోపలికి రా ముందు. ఇది ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో నాకు బాగా తెలుసు. ఆడవాళ్ళుగా మారితే రోబోలైనా రోకల్ బండలైనా బాధుడు తప్పదు సార్ మగవాళ్ళకి. చూసారా ఈ తెలివే అసలు. రోజా గారు చాలా బాగుంది. నేను కండల వీరుడు, కండల స్త్రీ. అమ్మాయి గట్ట వేసుకుని సిగ్గుపడుతుంటే వెరైటీగా ఉంది. బాగుంది. బాబు గారు కండలు తిరిగిపోయినటువంటి చూడగానే భయం వేసేలా ఉంది. అండ్ ఆ రోబో డాన్స్, రోబో మూమెంట్స్, డైలాగ్స్ బాగా చేసావు. బాగుంది. గుడ్ ఎంటర్టైన్మెంట్. ఎడరా నువ్వు పొద్దున డోర్ కొడతావు? చలపతిరా భూపతిరా. ఆ చేతిలో బాటలు ఏంటి, పక్కన అమ్మాయి ఏంటి, ఏంటో ఇదంతా? ఆయన పొద్దున తాగడానికి నీకు అంత అవసరం వచ్చిందిరా? నేను 2 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఏముందని ప్రేమిస్తున్నావు అక్కడ? ఏముందని ప్రేమిస్తున్నావు? ఆయన కాదు, అదే నేను పడి పట్టించుకోను. నేను ప్రేమించే అమ్మాయి పక్కింట్లో ఉండదన్నయ్య, పేరు ఇంద్రజ. ఆ అమ్మాయికి నా ప్రేమని చెప్పలేక 2 సంవత్సరాల నుంచి తాగుతూనే ఉన్నాను అన్నయ్య. నేను మాట్లాడతాను ఉండు. ఇంద్ర గారు ఏమైందండి? ఎవరు మీరు? హలో, ఏమైంది? ఏం కావాలి? ఎవరు మీరు? గుర్తొచ్చినప్పుడు మళ్ళీ వస్తా. డోర్ వేసుకోండి. ఏమా ఇదేదో రేష్మిలా ఉంటదేమో అనుకున్నాను, ఇది రేస్ గుర్రంలో ఉందేంటి ఇది? నేను వెళ్ళి డోర్ కొట్టి దుప్పటి అడుగుతాను. ఆ గ్యాప్ లో నువ్వు బల్లి
ఆ బల్లే కానీ అమ్మ వచ్చి నీ మీద వాళ్తుంది. అంతే సూపర్ అండి. ఇంద్రజ గారు ఏం కావాలండి? ఒక దుప్పటి ఇస్తే కప్పుకుంటామండి. అందులో ఇంతేముందండి, తీసుకోండి. ఆ, బల్లి, 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 బల్లి. మళ్ళీ బల్లే నేను తిండి అడుగుతా. ఈసారి నేనే తిన్నడుతా, నేనే బల్లేస్తాను. సుధీర్, ఇంద్రజ గారు ఏం కావాలండి? ఓ దిన్నుంటే ఇస్తారా? తీసుకోండి. ఆ, బల్లి, 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 బల్లి. అదేంటన్నయ్య, మీటర్ దూరంలో నన్ను వదిలేసి కిలోమీటర్ దూరంలో నిన్ను కౌలించుకుంది. నీకు క్లారిటీ కావాలా, అమ్మాయి నీతో దగ్గర అవటం కావాలా? మీరు కూడా